నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధానిగా ఉంటుంది, తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూనే ఆయన పరిపాలన చేస్తాడు అంటూ ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. మరి గడిచిన 5 ఏళ్లు అమరావతి పైనే దాష్టికం చేస్తూ అది అమరావతి కాదు భ్రమరావతి కమ్మరావతి అంటూ మాట్లాడినటువంటి వైసీపీ నేతలు ఈ రోజున మళ్ళీ మాట తప్పటం, మడం తిప్పటం, నాలిక మడతేయడం ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన రాకెట్ వీక్షకులు కూడా. సార్, అమరావతి అంటే అదొక శ్మశానం, అదొక ఎడారి, అది ముంపు ప్రాంతం. నిన్న మొన్నటి వరకు అంబటి రాంబాబు కూడా చిన్నపాటి వర్షం పడితేనే అమరావతి మునిగిపోతుంది, ఇది ముంపు ప్రాంతం అని చెప్పేసి అని గగ్గోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ అమరావతిని వినాశనం చేయడానికి ఎలా కంకణం కట్టుకున్నాడో మనం చూసాం. మరి ఈ రోజున అదే అమరావతి మనకు రాజధాని అదే కదా, 5 ఏళ్లు అక్కడ ఉండే మేము పరిపాలన చేశాం కదా, రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా అక్కడే ఉండి పరిపాలన చేస్తాం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇదే సమయంలో గడిచిన 5 ఏళ్లు అమరావతి ఉద్యమం పేరుతోటి అక్కడ భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, వాళ్ళకి మద్దతు తెలిపినటువంటి అమరావతి ప్రాంత ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ వాళ్ళకి మద్దతు తెలిపినా వాళ్లపైన దాడులు చేసినటువంటి సంఘటనలు, ఇవి మర్చిపోయేటువంటి గాయాల. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ నమ్మే పరిస్థితులు ఉంటాయా? ఇవాళ సతీష్ గారు, మీరు చెప్పిన వాటిల్లో రామకృష్ణారెడ్డి చెప్పిన వాటికి పొంతన కుదరట్లేదు. ఎప్పుడైనా ఒక ఇంట్లో తుది నిర్ణయం, పెద్ద నిర్ణయం ఎవరు తీసుకుంటారండి? ఇంటి యజమాని తీసుకుంటాడు. ఆ ఇంట్లో పనివాడు తీసుకునే నిర్ణయానికి ఎంత విలువ ఉంటుందండి? అసలు ఆ పనివాడు ఈ నిర్ణయం చెప్తే కూడా మిగిలిన వాళ్ళు కూడా ఎవరు కూడా అమలు చేయరు. పనివాడుగా ఉండాలి, ఇంటివాడుగా ఉండాలి. కానీ ఇవాళ కుక్క పెత్తనం గాడిద తీసుకున్నది అన్న సామెత గుర్తొస్తా ఉంది నాకు. అసలు అతను పార్టీలో ఎవరైనా మాట్లాడుతున్నాడు, ప్రజలకి ఎక్కడన్నా ఆయనకి బాధ్యత ఉందా? ప్రజలు ఎప్పుడన్నా సజ్జల రామకృష్ణారెడ్డికి అధికారం ఇచ్చారా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు అధికారం ఇవ్వండి అని తన బాధ్యతని దఖలుపరిచాడా? ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి ఇవాళ ఆయన మాట్లాడింది మీరు అంత చెప్పినట్టు స్పష్టత ఏమి ఇవ్వటలేదు. ఇప్పటికి కూడా అతను చాలా నర్మగర్భంగా నీళ్లు నములుతూ అతను పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మైండ్ ఆయనకి అర్థం కావట్లేదు. ఈవెన్ ఆ యాంకర్ నేను కూడా చూశాను, ఆయన్ని ప్రశ్నిస్తుంటే మీరు నేను ఉన్నంతకన్నా కూడా పక్కనే ఉన్నా కూడా ఆయన స్పందించలేకపోతున్నాడు. మరి స్పందించలేకపోవడానికి సరైన రీజన్ లేదా, లేకపోతే ఆయనకి కొహరెన్స్ రావటం లేదా? ఎన్ని అబద్ధాలని చెప్పగలుగుతాడు ఒక మనిషి? మొత్తం అతను ఫ్యాబ్రికేటెడ్ మాటలు మాట్లాడుతున్నాడు. దాంతో ఆయనకి అసలు ఏమి చెప్పాలో తెలియక కూడా అసలు స్పందించకపోతే వాళ్ళిద్దరే కూర్చున్నప్పుడు ఆ యాంకర్ అంటున్నాడు మిమ్మల్నేనని, మీరే మాట్లాడాలి. ఇప్పుడు షటిల్ ఆడుతున్నప్పుడు మనం షటిల్ కాకుని కొట్టినప్పుడు అవతల అతను మళ్ళీ కొట్టాలి. ఇక అతను నుంచి ఉండే కాకు వచ్చింది కొట్టాలని చెప్తున్నాడు యువతలతను. ఆ పరిస్థితిలో అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మాటకి ఎక్కడన్నా విలువ ఉంటుందా? తర్వాత ఇంకోటి ఏమంటున్నాడంటే అతను అసలు ఇప్పుడే ఒక పరిపూర్ణమైనటువంటి రాజధాని ఆల్రెడీ అమరావతిలో ఉందని ఒక పక్క చెబుతున్నాడు. అమరావతిని అభివృద్ధిని విస్తరించే భాగంలాగా 3 రాజధానులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత నిర్ణయానికి వచ్చాడని చెబుతున్నాడు. ఓ పక్కన సమగ్రమైన రాజధాని అక్కడి నుంచే ఉంది, మేము పరిపాలించామని చెబుతున్నప్పుడు ఇక్కడ డబ్బులన్నీ వృధా చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెబుతున్నప్పుడు 2 రాజధానులు కొత్తగా కడితే ఇంకెంత ఖర్చు అవుతుంది? అక్కడంటే ఆర్గానిక్ గ్రోత్ ఉందంట. ఆర్గానిక్ గ్రోత్ ఉంటే ప్రైవేట్ హౌసెస్ ఉంటాయి, కానీ అక్కడ ప్రభుత్వానికి కావాల్సిన ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవాల్సిందే కదా. ఆర్గానిక్ గ్రోత్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇన్ఆర్గానిక్ గ్రోత్ లాగా మన రుషికొండ పగలగొట్టినట్టు ఉంటుంది ఇది. ఇప్పటికీ ఆయన నీళ్ళు నమిలే మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడని చెబుతున్నాడు. అంతవరకు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ ఆయన ప్రైవేట్ ఆస్తి కాబట్టి అక్కడే ఉంటాడు, అది వేరే మాట. కానీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కానీ తర్వాత అదే రాజధానిగా ఉంటుందనే అంశం మీద ఆయన ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా అంత స్పష్టంగా అయితే చెప్పలేకపోతున్నాడు. ఒకటి చెప్తున్నాడు ఏంటంటే మేము గత 5 సంవత్సరాల నుంచి మాత్రం అక్కడి నుంచే పరిపాలించామనే వాస్తవాన్ని అయితే ఒప్పుకున్నాడు. కానీ ఒప్పుకుంటూనే మళ్ళీ మేము వైజాగ్ వెళ్ళటానికి చేసిన ప్రయత్నం కూడా వాస్తవేనని కూడా ఒప్పుకున్నాడు. మరి ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే దానికి సరైన సమాధానం అతను చెప్పలేకపోతున్నాడు. అట్లా తర్వాత ఇంకోటి అంటున్నాడు, రాజధాని 1,00,000 కోట్లు పెడతారు, అది మాకు చాలా బాధ అనిపిస్తుంది, లేకపోతే ప్రజల మీద భారం అవుతుంది అన్నాడు. ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి 1,00,000 కోట్లు పెద్ద విషయం కాదు. అది ఒక రోజులో ఏ రాజధాని నిర్మాణం కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవుతూ ఉంటుంది. 1,00,000 కాదు 10 లక్షల కోట్లు కూడా అవుతుంది. కానీ అది ఒక 20 ఏళ్ళలో జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి బడ్జెట్లు ఉన్న రాష్ట్రానికి ఖర్చు కాదు. రెండోది ఏంటంటే అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అని వాళ్ళు స్పష్టంగా
చూపిస్తున్నారు. మేము ల్యాండ్ ఎంత పూల్ చేశాము, ఎంత రైతులకు ఇస్తున్నాము, మిగిలింది ఎంత, దాన్ని ఎలా వినియోగిస్తాం అనేది కూడా అంత స్పష్టమైన ఆర్థిక అంశాలు ఎకనామిక్స్ చెబుతున్నప్పుడు ఇంకా పైగా మేము పోరాడుతుందంతా డబ్బు వేస్ట్ కాకూడదని ఒక రాజధాని ఉండటం బెటరా, 3 రాజధానుల వలన ప్రభుత్వానికి ఎంత ఖర్చు పెరుగుతుంది, ప్రజలకి ఎంత ఖర్చు భారం పడుతుంది, అసలు అట్లాంటి పిచ్చి ఆలోచన ఇంకా ఇవాళకి కూడా ఆయన మానుకోలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఆయన ఒక పరస్పరం ఒక ఇదిగా చెప్పట్లేదు. తర్వాత ఇంకోటి అడుగుతున్నాడు పదే పదే, మేము వచ్చిన తర్వాత పరిశ్రమలను మేము తోలేసామంటారు, ఏం తోలేమో చెప్పండి అంటున్నాడు. ఆయనే చెప్పాడు కదా, అమర్ రాజా బ్యాటరీస్ అది వెళ్ళలేదు, మేమే తోలేసామని చెప్పాడు కదా. అదే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అమర్ రాజా బ్యాటరీస్ ఏంటి, జాకీ పరిశ్రమ ఏంటి, ఈ కియా పరిశ్రమని అతను గోరంట్ల మాధవ్ బెదిరించిన తర్వాత వాళ్ళ అనుబంధ పరిశ్రమలు అక్కడ పెట్టలేదు కదా. అట్లాగే ఆయనే లులు గురించి చెప్పాడు. లులు ఒక పరిశ్రమ కాదు, అది ఒక వ్యాపార సంస్థ, ఎక్కడైనా పెట్టుకుంటారని. కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయడానికి, ఎకానమీని బూస్ట్ చేయడానికి అలాంటి ఇంటర్నేషనల్ మాల్స్ ఎవరు వచ్చినా కూడా మనం చేయాలి, ప్రోత్సహించాలి. ఇప్పుడు ఆ మాటకు వస్తే హైదరాబాద్లో ఇన్ని మాల్స్ ఉన్నా కూడా మరి ఎయిర్పోర్ట్ ఎదురుగుండా జిఎంఆర్ వాళ్ళు ఒక దుబాయ్ కంపెనీతో కలిసి ప్రమోట్ చేస్తున్నారు, అది ద బిగ్గెస్ట్ అవుతుందని చెబుతున్నారు. సరే, అయితే ఇక్కడ ఒక్క మాట, ఇంతకాలం అమరావతి పైన విషం చిమ్మిన ఇదే వైసీపీ నాయకులు అది భ్రమరావతి అన్నారు, కమ్మరావతి అన్నారు, అక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఉన్నారు అని చెప్పేసి దాన్ని ప్రచారం చేశారు. అమరావతి ముంపు ప్రాంతం, ఎడారి, సమాధి అన్నారు. అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీద ఒక ఉక్కుపాదం మోపి ఆఖరికి మహిళా రైతుల్ని పోలీసుల బూటుకాళ్ల దెబ్బలు తన్నించారు. మరి అవన్నీ కూడా ఈ రోజున ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే, ఈ రోజున అమరావతి రాజధానిగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అక్కడే పరిపాలన చేస్తాడు అంటే అమరావతి ప్రాంత రైతులు కానీ, అక్కడ ప్రజలు కానీ, లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ఉంటుంది? అసలు మాట్లాడింది ఎవరండి? మాట్లాడింది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే విలువ లేనప్పుడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి మాటకి ఎవరికన్నా ప్రజలతో అతనికి సంబంధం ఉన్న వ్యక్తి ఎప్పుడన్నా ఒక గ్రామ పంచాయతీలో ఒక మెంబర్గా గెలిచాడా? తను అంతకుముందు ఎక్కడన్నా ప్రజా జీవితంలో ఉన్నాడా? తనకి ఏమన్నా ఈ ప్రజా జీవితంలో కానీ, ఎకనామిక్స్ మీద కానీ, ఇలాంటి రాజధాని నిర్మాణాల్లో కానీ, లేకపోతే పరిశ్రమల ఏర్పాటులో కానీ ఆయన అవగాహన ఉందా? ఆ మాటకు వస్తే ఆయన నేను 1979లో ఈనాడులో ఒకేసారి రిటర్న్ టెస్టులు రాసి ఒకేసారి సెలెక్ట్ అయ్యి మేము అంతా ట్రైన్ అయ్యాము. ఆయన సక్సెస్ఫుల్ క్యాండిడేట్ కూడా కాదు. ఇవాళ ఆయన మరి రాష్ట్రాన్ని ఒక డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా పరిపాలించి మళ్ళీ ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిష్యత్తుని నేనే తగుదనమ్మా నిర్ణయిస్తానని వచ్చి మాట్లాడబోతూ ఎంత భంగపడుతున్నాడు. ఏదన్నా ఒక తర్వాత ఇంకోటి చెప్పాడు, పోర్టులోని వీళ్ళే కనిపెట్టారంట. వీళ్ళు వచ్చిన తర్వాత పోర్టుని ఎంత అరాచకం, కాకినాడ పోర్టుని ఆక్రమించుకోవడానికి డైరెక్ట్గా సీఎం ఇంటికి కేవీ రావు గారిని పిలిపించి బెదిరించి, ఎవరు వైవి సుబ్బారెడ్డి కొడుకు అరవిందో వాళ్ళు, తర్వాత ఈయన రాజ్యసభ మెంబర్ విజయసాయిరెడ్డి వీళ్ళు, తర్వాత ఇంకోటి కృష్ణపట్నం పోర్టు అంతకుముందు నవయుగ వాళ్ళదైతే అది తెలుగు వాళ్ళది, అది బెదిరించి వీళ్ళంతా ఆర్మ్ ట్విస్టింగ్ చేసి అదానికి వెళ్ళేటట్టు చేశారు. వీళ్ళు పోర్టు బేస్డ్ ఎకానమీ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్తుంటే ఎంత ఆశాస్పదంగా ఉంటుందండి. అసలు వైఎస్ఆర్సీపీ అంటేనే ఈ ఇండస్ట్రియలిస్టుని వీళ్ళని బెదిరించడంలో నంబర్ 1. అందుకని అనేక పరిశ్రమలు రాకుండా వెళ్ళిపోయింది. నువ్వు ఒకటి పట్టుకు కొడుతుంటే ఇంకొకటి ఎందుకు వస్తాడు ఇంకా? అయితే ఆయన మాట్లాడేదానికి ఏ మాత్రం విశ్వసనీయత అర్హత లేదండి. ఎవరైనా ఇప్పుడు సింహాసనం మీద ఎవరు కూర్చోవాలండి? రాజు కూర్చోవాలి. సునకం కూర్చుంటే సింహాసనానికి విలువ వస్తుందా? సునకానికి రాజు అవుతుందా? అట్లాగే ఆయన ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత అతనికి లేదు. అసలు ఆ అంశాల గురించి చర్చించే అర్హత లేదు. ఆ టీవీ ఛానల్ కూడా వాళ్ళ దివాళా కోరుతనం తెలియజేస్తుంది. ఎవరన్నా విలువ వాళ్ళతోనూ బాధ్యత కలిగిన వాళ్ళతోనూ మాట్లాడతారు, కానీ అక్కడ ఏమాత్రం ప్రజలతో సంబంధం లేని ఒక వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అతను కూడా మరి సీనియర్ జర్నలిస్టే. అంతకుముందు ఈయన మాట్లాడిన మాటలు విన్నాడు. ఆ పార్టీలో ఇవాళ ఆయన స్థానం ఏంటి? ఎప్పుడైనా కూడా ఇలాంటి పెద్ద ప్రధానంగా ఇక్కడ నేను అడిగేది ఒకటే అంశం, అమరావతి మీద చేసినటువంటి దాష్టికం అమరావతి రైతులు మర్చిపోతారా? ఆ ప్రాంతంలో ఓట్లు మళ్లీ పడతాయా? అసలు అమరావతి మీద వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్నటి ఎన్నికల తీర్పు చూసాం. మళ్ళీ రేపటి ఎన్నికల నాటికి అమరావతి రాజధాని అంటే ఆ పాత గాయాన్ని మర్చిపోయే పరిస్థితులు ఉంటాయా? మీరు అమరావతి ప్రాంత రైతులు అంటున్నారండి. అమరావతి ప్రాంత రైతులు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ప్రజలు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని కానీ జీవితంలో ఎన్నుకోరండి. ఒక్కసారి ఎవరన్నా వైరు పట్టుకుని షాక్ కొడితే రెండోసారి
మళ్ళీ వెళ్ళి అవన్నీ పట్టుకుంటారండి? తెలియనప్పుడు పట్టుకున్నారు కూడా. అంత రకం వంచనకి గురయ్యారు వాళ్ళు ఎంత నష్టపడపోతే 151 స్థానాలు ఇచ్చిన అదే ఓటర్లు 11 స్థానాలకి పరిమితం చేశారంటేనే మనకు అర్థమవుతుంది ఎలాంటి శిక్ష వేశారనేది. అంతకుముందు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టిన వ్యక్తిని ఉరికంబం ఎక్కించారంటే ఆ సింహాసనం ఎక్కించడంలో మేము తప్పు చేసామనే కదా. నీకు ఉరికంబం కరెక్ట్ అనే కదా. ఈ ఉరికంబం ఎక్కడానికి ఆయన సద్దాం హుస్సేన్ లాగా తల్ల కూడా దాంట్లో పెట్టట్లా, తప్పించుకు తిరుగుతున్నాడు. కనీసం అసెంబ్లీలో కన్నా వెళ్ళి మాట్లాడే పరిస్థితి కూడా ఆయనకి లేదు. ఆయనే గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఇన్ని మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత పరిశ్రమల గురించి చెప్పాడు కదా, అసలు మేమే అక్కడ రోడ్లు వేసింది అని. తవ్వుకెళ్ళిపోయింది మీరు, పైపులు ఎత్తుకుపోయింది మీరు, కేబుల్స్ ఎత్తుకుపోయింది మీరు, అందరూ చూశారు. అక్కడ మొత్తం విధ్వంసం చేశారు. ఎవడన్నా రోడ్ల మీద పరిచిన కంకర ఎత్తుకెళ్తారండి? ఎవడన్నా కక్కి వెళ్తే ఆ కూడా ఎవడన్నా తింటాడా? అది తిన్నారు వీళ్ళు. అట్లా తీసుకెళ్లి ఆయన ఆర్థిక మంత్రి విషయం కూడా చెప్పాడు. ఆర్థిక మంత్రి నియోజకవర్గం బుగ్గన డోన్కి ఇక్కడి నుంచి పాతి పెట్టిన పైప్ లైన్లు తవ్వి తీసుకెళ్లి అక్కడ మంచినీళ్ళ పథకానికి వాడారు. తర్వాత విజయనగరం ఆయన అక్కడికి తీసుకెళ్లి అక్కడ కేబుల్స్ తీసుకెళ్లిపోయారు. అట్లా ఇక్కడ దోపిడీ అనమాట. ఒక రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఇక్కడ ఒక దానికి కొనుక్కొచ్చిన దాన్ని ఇంకో దానికి తీసుకెళ్లి వాడతారండి. ఈ విధంగా ఇంత విధ్వంసం చేసిన వ్యక్తి ఇవాళ కూడా స్పష్టత ఇవ్వకుండా మాటలతో తప్పించుకుంటున్నాడు తప్ప అసలు ఆయన స్పష్టత ఇవ్వటానికి ఆయన ఎవరండి? ఆయన పార్టీలో ఉన్న అధికారం ఏంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అది కూడా చెప్తున్నాడు. 33,000 ఎకరాలు కనుక ఉంటే కనుక మీరు అక్కడ పెట్టమని అప్పుడు చెప్పిన మాట వాస్తవమేను. ప్రభుత్వ భూమి అయితే మరీ మంచిది అన్నాడని. ప్రభుత్వ భూమో అదో ఇదో గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టకుండా భూమిని అయితే సేకరించారు కదా. తర్వాత ఇంకా పైగా ప్రభుత్వానికి మిగిలేటట్టుగా చేశారు కదా. నీకు వచ్చే నొప్పి ఏంటి? తర్వాత అక్కడ పునాదులకి ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి అన్నాడు. అక్కడ పునాదులకి ఖర్చు అయ్యేది ఏం లేదు. తర్వాత మొన్న మునిగిపోతుందని చేసిన ప్రచారం ఎంత తప్పో, అంతకు ముందర కూడా అక్కడ భవనాలు ఇవ్వాలి కాదు, అది బ్లాక్ కాటన్ సాయిల్స్లో చాలా భవనాలు కట్టారు. మరి దానికి ఉండే ఫౌండేషన్ డ్రాఫ్ట్ ఫౌండేషన్ అనే ఒక టెక్నాలజీ ఉంది, దాన్ని ఎకానమీగా చేశారు. ఐఐటి వాళ్ళు మిగిలిన అనేక సివిల్ ఇంజనీరింగ్ పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా వచ్చి చూసి బ్రహ్మాండంగా ఉన్నారు. వీళ్ళు ఇంత పాడు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ కూడా తీసుకొచ్చి ఫిట్నెస్ గురించి సర్టిఫికేషన్కి తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉండే, అద్భుతంగా ఉన్నాయి, మీరు ఇతర వెళ్ళిపోవచ్చు అన్నారు. ఐకానిక్ భవనాలు కడితే ఎందుకు కట్టాలా ఇవి అంటున్నాడు. ఇప్పుడు భూమిని ఎట్లా వినియోగించుకోవాలనే దానికి వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. దానికి సెక్టర్ వైజ్గా చేశారు. అట్లా కాకుండా ఒక సామాజిక అశాంతి తీసుకురావాలని వేరే ప్రాంతాలను తీసుకొచ్చి వేరే అంశాలకు కేటాయించిన భూముల్లో మీకు తెలుసో లేదో సెంటు భూములు ఇస్తే కూడా ఈవెన్ కోర్టులు చాలా అభ్యంతరం వ్యక్తం చేసినాయి. ఈవెన్ ఇస్తున్న పట్టాల మీద కూడా సబ్జెక్టు అంటే కోర్టు నిర్ణయాలకు లోబడి మాత్రమే ఇవి అమలు అవుతాయి అని కూడా వాళ్ళతోనే ప్రింట్ చేయించింది. అంటే వీళ్ళు చేసింది ఎంత తప్పు అనేది అర్థమవుతుంది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ అసలు అర్హత లేదండి. అసలు వ్యక్తిగతంగా అసలు ఆయన పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతను ఎవరు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాధ్యత ఉందా? అది ఒక పిచ్చివాగుడు కింద తీసుకోవాలి తప్ప దానికి ఏమి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. థ్యాంక్ యూ సతీష్ మన వీక్షకులు.